సైబీరియా అడవుల్లో ఈ క్యాబిన్ లోపల జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి విన్నాక మీరు షాక్ అవుతారు. నిజమేనా అని నమ్మలేకపోతారు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ 6, 1977 సాయంత్రం యూరి ట్రాష్ అనే వ్యక్తి ఈస్ట్ రష్యాలోని ఒక అడవిలో తన రైఫిల్తో నెమ్మదిగా ముందుకు వెళ్తుంటాడు. అటు ఇటు చూస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆ అడవిలో ఏదో జీవి తమపై నిఘా పెట్టి ఉందని వారికి తెలుసు. అక్కడ వాతావరణం చాలా భయంకరంగా మరియు వైలెంట్గా ఉండడం స్పష్టంగా తెలుస్తుంది. ఆ క్యాబిన్ కున్న మెయిన్ డోర్ పైన కూడా రక్త పరకలున్నాయి. అదంతా చూసి యూరి లోపలికి వెళ్ళడానికి కొద్దిగా భయపడతాడు. కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ విరిగిన ఫర్నిచర్ మరియు ఆ గోడలపై గోర్లతో రక్కినట్టు గీతలు కనపడతాయి. అయితే ఒక్కసారి అక్కడ 3 సంఘటనలు జరుగుతాయి. వారితో పాటున్న ఆ డాగ్ తన చుట్టూ తనే రౌండ్గా తిరుగుతూ ఒక రకమైన ఏడుపు శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. అలాగే అక్కడ చెట్ల మీద ఉన్న పక్షులు ఒక్కసారిగా అన్నీ ఎగిరిపోతాయి. అలాగే చాలా భయంకరమైన పెద్ద శబ్దం అడవిలో నుంచి వినిపిస్తుంది.